చీరాలలో బీచ్ చూసిన తర్వాత ఇక్కడ వెళ్ళి విజయవాడ వెళ్దాం, విజయవాడ వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుందామని మా వాడు చెప్పాడు. సో ప్లాన్ కూడా అదే. కాకపోతే మేము ముందు బీచ్ చూసాం. బీచ్లో ఎక్కువసేపు ఉండలేదు, ఒక 2 hours అలా గడిపేసి వెళ్ళొచ్చాం. ఈ ట్రైన్ కోసం చాలాసేపు వెయిట్ చేసాం. 1.5 hour తర్వాత వచ్చింది ఇది. సో ఇది ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అంట, అన్ని సీటింగే ఉంటాయి, కాకపోతే రిజర్వేషన్ కూడా ఉంటుంది. జనరల్ లాస్ట్లో ఉంటుంది కాబట్టి లాస్ట్లోకి వెళ్ళిపోయాం. అక్కడ మనకి సీట్ దొరకలేదు. ఇదేదో బాపట్ల తెలంగాణ ఏదో ఉంది, దాని తర్వాత మనకి సీట్ దొరికిందనమాట. ఇక్కడ నుంచి కూర్చొని వెళ్ళిపోయాం. ఇదే మన విజయవాడకి ఎంటర్ అవ్వగానే మనకి పైన కొండ మీద దేవాలయం కనిపిస్తుంది. నేను ఎంతో కాన్ఫిడెంట్గా అదే అమ్మవారి దేవాలయం అనుకుని మొబైల్ తీసి జూమ్ చేసి మరి వీడియో తీశాను. కాకపోతే తర్వాత తెలిసింది అది అమ్మవారి టెంపుల్ కాదని. అది మనకి ఐపాయ్ అనే స్వామి ఉంటాడు చూడు, చిన్నజీర స్వామి, ఆయన కట్టించిన దేవాలయాలు అంట అవి. సో అక్కడికైతే వెళ్ళలేదు మేము. ఇక్కడ చూస్తే మనకి కృష్ణానది ఉంది. సో బ్రిడ్జ్ బాగుంది. మనకి ఇలాంటి టైంలో నాకు ఖచ్చితంగా ఆ వ్యూ చూడాలి, వ్యూస్ తీయాలి, ఆ వీడియో తీయాలనే ఒక ఆతృత అన్నీ ఉంటాయి అనమాట. కాకపోతే నా సైకోతనానికి ఒకటి ఉంది. ఎందుకంటే మొబైల్ చేతిలో పట్టుకుని ఇలాంటి లో వ్యూస్ అంటే నదులు కానీ కొండలు కానీ వ్యూస్ తీస్తున్నాం అనుకోండి, మొబైల్ దాంట్లో పడేయాలి, లేదంటే పడిపోతే ఎలా ఉంటుంది, పగిలిపోదా, మునిగిపోదా, ఇలాంటి పిచ్చి ఆలోచనలు వస్తాయి అనమాట. సో అందుకే సేఫ్టీ సైడ్గా ముందు ఆ విండో గ్లాస్ వేసి ఆ గ్లాస్ నుంచి వీడియో తీస్తున్నాం అనమాట. మీకు ఆ షాడో కనిపిస్తుంది. సో ఇది కృష్ణానది అనమాట. బీచ్ వ్యూ లాగా బాగా కనిపిస్తుంది. ఈ సైడ్ వాటర్ లేవు అసలు, తుంగభద్రలోనే ఎక్కువ ఉన్నాయి కదా వాటర్ అనిపించింది నాకు. చూద్దాం అవతల సైడ్ వెళ్ళి ఎలా కనిపిస్తుందో. సో ఇక్కడ చర్చ్ కూడా బాగుంది, అంటే రైల్వే స్టేషన్కి ఎంట్రీ ముందే ఉందన్నమాట. బాగా కనిపించింది. మొత్తానికి విజయవాడ వచ్చేసాం. వెల్కమ్ టు విజయవాడ. మనకి ఒక చిన్న కంపారిజన్ చేసాం అనమాట ఇక్కడ. ఇది గుంతకల్ జంక్షన్ కంటే పెద్దదా చిన్నదా అని. అంటే మా వాడు ఇదే పెద్దది అన్నాడు. నాకు ఎందుకో ఇదే చిన్నది అనిపించింది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికే కదా ఉండేది, ఎంత పెద్దగా ఏం లేదు కదా అన్నట్టు ఫీల్ అయ్యామన్నమాట. సర్లే ఒకసారి పైకి వెళ్ళి చూద్దామని పైకెక్కి చూసాము. సో అప్పుడు అర్థమైంది దానికంటే ఇదే పెద్దదని. కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. సో ఒప్పుకుంటున్నాం, గుంతకల్ జంక్షన్ కంటే విజయవాడ జంక్షనే పెద్దది. సో మనకి సపరేట్గా వైజాగ్ కూడా ఒక దాన్ని ఏమంటారు జోన్ వచ్చింది కాబట్టి ఈ రెండే పెద్ద మేజర్ జోన్లు అయితే అనమాట. సో ఇక్కడ నుంచి మనం అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలి. అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలంటే చూసాం మ్యాప్లోన 4 kilometers సంథింగ్ ఏదో వచ్చింది. సో ఆటో పట్టుకొని వెళ్ళాలి. ఆటోలు ఎంత అడుగుతారో మనకి తెలియదు. అందుకే ర్యాపిడోలో ఫస్ట్ చూద్దాం. ర్యాపిడోలో చూసి అక్కడ ఎంత ఉందో ఫేరు, ఇక్కడ కూడా అంతే అడిగితే ఓకే వెళ్ళిపోదాం, లేదంటే ర్యాపిడోని బుక్ చేసుకుందాం అనే ఒక థింగర్ ప్లాన్తో కిందికి వచ్చేసాం. సరే చూద్దాం ఎలా ఉంటుందో అన్నట్లు దిగామన్నమాట. ఇది చూడగానే ఇక్కడ మొత్తం ఆటోసే ఉన్నాయి. ముందుగానే రండి అన్నట్టు అడుగుతున్నారు. అంటే వాళ్ళకి తెలిసిపోతుంది మనం కొత్తలని. సో మనం కూడా కొంచెం బిల్డప్ ఇవ్వాలని అవతల సైడ్ వెళ్ళి వచ్చే ఆటోలు ఎక్కాం. ఎవరిని ఎక్కి అడిగినా కూడా వాళ్ళు చెప్పే రేట్స్ ఏమనే ఉంటుంది. కాకపోతే మనకి ర్యాపిడోలో కూడా అదే చూపిస్తుంది కాబట్టి సర్లే పోదాం అన్నట్టు ఎక్కేసామన్నమాట. సో 100 ఏమో తీసుకున్నాడు వచ్చి, దీనికి కూడా 100 ఎంతో సంథింగ్ తీసుకున్నాడు. కాకపోతే ఇక్కడ ఆటోలు చాలా ఫాస్ట్గా ఉంటాయండి. ఆటోలు ఎక్కువ ఉన్నాయి, మొత్తానికి అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. కర్నూలుతో పోలిస్తే, అంటే పోలికలు ఎందుకు పోలుస్తున్నాం అంటే మనం చూసింది కర్నూలు ఒకటే కాబట్టి పోలుస్తాం అనమాట. మా సైడ్ ఆటోలన్నీ ఎల్లో కలర్లో ఉంటాయి, ఇక్కడేమో అన్ని గ్రీన్లో ఉన్నాయి. సో పచ్చదనానికి ప్రతీకేమో ఇక్కడ. సో అక్కడ చూస్తే ప్రకాశం బ్యారేజ్ కనిపిస్తుంది కృష్ణా నది పైన. సో మంచిగా వ్యూ కనిపిస్తుంది. కాకపోతే నాకు వాటర్ ఎందుకో తక్కువ కనిపిస్తుంది. వాటర్ ఎందుకు లేవు అనే ఆ ఫీలింగే ఉంది. అదే మనకి అమ్మవారి టెంపుల్ అనమాట. ఆ కొండ మీద ఉంటారు అమ్మవారు. ఆ పైన కొండ కాదు, దూరం కనిపించే ఆ టెంపుల్ కదా, ఆ టెంపుల్లో ఉంటారు. ఈ కొండపైన కాదు, ఈ కొండపైకి బస్సు నుంచి వెళ్ళిపోవచ్చు, అక్కడికి రావాలన్నమాట మొత్తానికైతే. సో ఇక్కడికి వచ్చేస్తే కింద స్వామివారి టెంపుల్ ఉంటుంది, పైన అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇటు సైడ్ మనకి ఇది స్వామివారి టెంపుల్, ముందు ఒక మసీదు సంథింగ్ దర్గా ఏదో ఉంటుంది, ఎందుకుందో తెలియదు ఉంది. ఇవతల సైడ్ అయితే నది ఉంటుంది. నది పక్కనే మనకి ఫ్లైఓవర్ ఉంటుంది అనమాట. సో ఆ ఫ్లైఓవర్ ఈ మధ్యన కొంచెం ఫేమస్ అయింది కదా. ఈ నదిలో దిగి స్నానం చేయాలనుకున్నాం. సో ఎందుకు బయట చేయొచ్చు కదా అంటే, ఎక్కడైనా కూడా అమ్మవారి ఏదైనా స్వామివారి టెంపుల్ పక్కన నది కానీ లేదంటే ఏదైనా తీర్థం కానీ ఉందనుకోండి, మనం ఖచ్చితంగా దాంట్లో మునిగే దర్శనం చేసుకోవాలని ఒక రిచువల్ లాగా ఉందన్నమాట. సో ఎందుకు మనకి ఉంది కదా, నదుల్లో మునిగి చాలా రోజులైంది, బాగా ఈత కొట్టి వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో దిగాం. కానీ దిగాక తెలిసింది అక్కడ సేఫ్టీ ఆ ప్రికాషన్స్ అవి తీసుకున్నారు, ముందే బార్డర్స్ వేసేసారన్నమాట, దాన్ని దాటి వెళ్ళకూడదని. సో అక్కడ వరకు చూసుకుంటే మనకి నడుము వరకు కూడా రావు వాటర్, ఆల్మోస్ట్ మోకాల వరకే ఉంటుంది. మనం పూర్తిగా మునగాలంటే కిందికి ఆల్మోస్ట్ కూర్చొని ఇంకా వంగాలి, అప్పుడు కానీ మనం మునగం. సో ఏదైతే ఇది మొత్తానికైతే నదిలో మునిగేసామని రెడీ అయిపోయి ఇంకా అమ్మవారిని దర్శించుకుందామని వెళ్ళాము. కాకపోతే అంత సాటిస్ఫైడ్గా అనిపించలేదు. ఎందుకంటే
ఇక్కడ నుంచి కొండపైకి టూ వేస్లో వెళ్ళొచ్చు. ఒకటి ఫ్రీ బస్ ఉంటుంది, ఇంకోటి నడిచే మెట్ల మీద వెళ్ళొచ్చు. మెట్లు ఏం పెద్దగా ఎక్కువ ఏమి ఉండవు, ఒక 300 మెట్లు అయితే ఉండొచ్చు. మేము ఫస్ట్ ప్రసాదం తినేసాం, ఎందుకంటే ఆకలి వస్తుంది. ఫస్ట్ తినేద్దాం రా అని ఇంకా ప్రసాదం తీసుకొని ఫుల్గా కుమ్మేసి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. మధ్యలో ఈ అక్కన్న మాదన్న కేవ్స్ అని ఏవో కనిపించాయి. లోపలికైతే వెళ్ళలేదు కానీ బయట నుంచే తీసుకున్నాం. పెద్దగా ఏం అనిపించలేదు, అందుకే లోపలికి వెళ్ళలేదు. సర్లే అని వెళ్ళిపోదామని వెళ్ళిపోయాం. కాకపోతే ఇక్కడ చాలా రూల్స్ పెట్టారు, మంచి రూల్స్ ఏవి తప్పేం కాదు. కాకపోతే పాటించే విధానం సరిగ్గా లేదు. మాకు లోపలికి మొబైల్ అలో లేదు. సో మేము కూడా యాక్సెప్ట్ చేసాం. ఇక్కడ నుంచి మెట్లు అనమాట, ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఒక 300 మెట్లు ఉన్న తర్వాత పైకి ఎక్కుతాం అన్నమాట. పైకి అమ్మవారి ఆలయం అక్కడ కనిపిస్తుంది కదా, అదే ఆలయం. సో ఇక్కడ నుంచి ఫోన్స్ అలో లేదనమాట. సో ఫోన్స్ ఇక్కడే పెట్టాలి, బ్యాగ్స్ ఇక్కడే పెట్టాలి, అన్నీ ఇక్కడే పెట్టాలి. కాకపోతే మేము పైకి ఎక్కిన తర్వాత అక్కడ ఫోన్స్ ఉన్నాయి, బ్యాగ్స్ ఉన్నాయి. మధ్యలో మెట్ల మీద కూడా ఎవరో చెప్పులు వేసుకొని కూడా వస్తున్నారు. అంటే మాకు దిగేటప్పుడు కనిపించాయి ఇక్కడ అమ్మవారి చీరలు అమ్ముతున్నారు. ఎందుకు అనిపించింది అంటే అంత మంచిగా మెయింటైన్ చేయట్లేదు అని అనిపించింది. ఇక్కడ చూసారా 100 రూపీస్ టికెట్స్, 300 రూపీస్, పైన అయితే 500 రూపీస్ టికెట్స్ కూడా ఉన్నాయి. విచిత్ర దర్శనానికే వెళ్తాం మనమైతే. కాకపోతే ఇక్కడ బ్యాగ్స్ కలెక్ట్ చేసుకునే దగ్గర, చెప్పులు కలెక్ట్ చేసుకునే దగ్గర వీళ్ళు కొంచెం రూడ్గా ప్రవర్తిస్తున్నారు అనమాట. అంటే మనల్ని పట్టించుకోరు. మనం కొంచెం గట్టిగా అడిగితే ఏమి ఇప్పుడు ఇచ్చేదే లేదు, ఏం చేసుకుంటావు అనే రేంజ్లో మాట్లాడుతున్నారు. మా వాడు కొంచెం అప్సెట్ అయ్యాడు. అంటే ఇలాంటి టైంలో మనం వచ్చేదే ప్రశాంతత కోసం వస్తాం. ఇలాంటి టైంలో వాళ్ళు మనల్ని విసిగించి ఇప్పుడు ఏంది నీది ఏంటి అలా ఇలా మాట్లాడితే కొంచెం అప్సెట్ అవుతాం. దానికి తోడు మనం మొబైల్స్ తీసుకోలేదు, వేరే వాళ్ళని మొబైల్ తీసుకెళ్ళి అలౌ చేశారనే ఒక చిన్న ఫ్రస్ట్రేషన్ కూడా ఉంది. అంటే మనం తీసుకెళ్ళాలి, అక్కడ వీడియో తీయాలనేది ఏం లేదు. తీసుకోకపోయినా మనం ప్రశాంతంగా దర్శనం అయితే అయ్యింది. దూరం నుంచి కూడా చూపిస్తుంది, అందుకే పైకి తీసుకెళ్ళలేదు. కాకపోతే చాలామంది గోపురం ఎదురుగా ఫొటోస్ దిగారు, మాకు లేదే అనే ఒక చిన్న ఉంది. అవన్నీ ఏం కాదు. కాకపోతే ఇక్కడ చాలా ఉందండి. ఇప్పుడు బ్యాగ్కి 10, బ్యాగ్కి 20, మొబైల్కి 10, చెప్పులకి 10 అన్నీ చాలా ఉన్నాయి. మామూలుగా తిరుపతి లాంటి ప్లేస్లో ఫ్రీగానే ఉంటుంది కదా, అంటే అక్కడ వచ్చే ఇన్కమ్ వేరే, ఇక్కడ వచ్చే ఇన్కమ్ వేరే అనుకుంటారు. కాకపోతే ఇక్కడ కూడా చూసారు కదా 100, 300, 500 టికెట్స్ ఉన్నాయి. పార్కింగ్ కూడా ఫీజే. సో పార్కింగ్ కూడా బైక్ వచ్చినా, ఆటో వచ్చినా, ఏ వెహికల్ వచ్చినా కూడా ఫీజే ఉంది. సో ఇంత ఉన్నప్పుడు మినిమం చూసుకోవాలి కదా అని అయితే అనిపించింది. కంప్లైంట్స్ అవి ఏం లేదు. కాకపోతే కొంచెం ప్రశాంతతకి భంగం అనమాట ఇవన్నీ. ఎక్కడి నుంచో వస్తాం కదా చూడడానికి, కొంచెం ప్రశాంతంగా చూస్తే బెటర్ అన్నట్టు. సరే ఇంకా అవన్నీ ఎందుకని మనం ప్రకాశం బ్యారేజ్ అయినా బాగా చూద్దాం, ప్రశాంతంగా చూద్దాం అంటూ వచ్చాము. అదే ప్రకాశం బ్యారేజ్. ఇక్కడ పోలీసుల కింద చలానాస్ వేస్తున్నారు. అంటే మాకు కాదు, వేరే ట్రాఫిక్ పోలీసులు ఉంటారు కదా వాళ్ళకి. మనకేం ప్రాబ్లం లేదు కదా అని వెళ్ళి చూస్తున్నాం. సో వాటర్ ఎందుకు లేవు అంటే వాటర్ అన్ని ఉత్తల సైడ్ ఉన్నాయి కాబట్టి అవతల సైడ్ వాటర్ లేదు. సో పైకి ఎక్కుదాం అనుకుంటే పైకి ఎక్కడానికి లేదు, లాక్ వేసారనమాట. సో పైకి ఎక్కి మనం ఏం చూస్తాంలే, ముందే మొబైల్ పడేస్తామని భయం ఒకటి ఉంది. కింద వెళ్ళి చూద్దామని కొంచెం ముందుకెళ్ళి చూద్దామని ముందుకెళ్తున్నాం. సో బాగుంది. ఈ రోడ్డు చాలా మూవీస్లో చూస్తాం, ముఖ్యంగా మనకి లక్ష్మీ నరసింహ మూవీలో చూస్తాం అనమాట. బాలకృష్ణ గారు ఆ టైంలో చూసాము. సో రియల్గా చూడడం ఫస్ట్ టైం. ఈ విజయవాడకి వెళ్ళి ఏదో ఊటీ కొడైకెనాల్ చూపిస్తున్నారంటే మనకి ఫస్ట్ టైం బయటకు వచ్చినాం కదా, అన్నీ వింతగానే కనిపిస్తాయి. సో మూవీస్లో చూడడం ఇవన్నీ బయట చూడడానికి కొంచెం కొత్తగా అనిపించింది. ఇదే ప్రకాశం బ్యారేజ్. సో వాటర్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మొబైల్ పడేస్తే మళ్ళీ భయం వేసింది. సో అలా తీసినట్టే తీసా అనమాట. సో వాటర్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. షిప్పులు కూడా ఉన్నాయి, షిప్పులు అంటాను, బోట్స్ ఉన్నాయి మధ్యలో. మనం వెళ్ళాం కానీ చూసాను. నెక్స్ట్ ఉండవల్లి కేవ్స్ ఏవో ఉన్నాయంటే అక్కడ కూడా వెళ్ళాలి, చూద్దాం.